దేవునికి స్తోత్రం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం నుండి నేను చదువుతున్నాను, జాగ్రత్తగా విందాం. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయుడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు. దీనిని బట్టి అపవాది పిల్లలెవరో తేటపడును. నీతిని జరిగించని ప్రతి వాడును, తన సహోదరుని ప్రేమింపని ప్రతి వాడును దేవుని సంబంధులు కారు. మనం ఒకరినొకడు ప్రేమింపవలనన్నది మొదటి నుండి మీరు వినిన వర్తమానమే కదా అన్నటువంటి మాటల్ని మనం చదువుకొని జ్ఞాపకం చేసుకొని ధ్యానం చేసాం. ఇక్కడ దేవుని మూలముగా పుట్టిన వానిలో వాడు ఎలా ఉంటాడంటే, తన జీవితం ఎలా ఉంటదంటే ఒక మాదిరికరమైనటువంటి జీవితంగా ఉంటది, పరివర్తన కలిగిన జీవితంగా ఉంటది, పరిశుద్ధమైనటువంటి జీవితంగా ఉంటది, నీతిని జరిగించే జీవితంగా తన యొక్క జీవితం ఉంటదని వాక్యం ద్వారా మనకి తేటతెల్లగా తెలుస్తూ ఉంది. ఇక్కడ వాక్యం చెప్తుంది క్లియర్ గా, దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజం ఉంటది. ఆ బీజం ఏమని చెప్పుకున్నాం? దేవుని వాక్యమే. దేవునికి స్తోత్రం. అది క్షయమైనటువంటిది కాదు. దేవుని వాక్యము క్షయమైనటువంటిది కాదు. దేవుని వాక్యము అక్షయమైనటువంటిది. అక్షయమైనటువంటిది అంటే అర్థం ఏంటంటే, అది దానికి చావు లేదు, అది చచ్చిపోదు. వాక్యం చెప్తుంది కదా, ఆకాశము భూమి గతించిపోవును గాని నా మాటలో సున్నైనను పొల్లైనను తప్పిపోదని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. కనుక ఈ భూమి ఆకాశం అంతా కూడా గతించిపోతుందని దేవుని వాక్యమే చెప్తా ఉంది. ఇదిగో నేను అంతటా చూడగా క్రొత్త ఆకాశమును క్రొత్త భూమియు నాకు కనబడినని భక్తుడు చెప్పినట్టుగా, క్రొత్త ఆకాశం క్రొత్త భూమి కనబడుతుందంటే పాత భూమి పాత ఆకాశం ఏమైపోయింది? లయమైపోయింది. కనుక ఈ లోకం లయమైపోతుంది, లోకంలో ఉన్నటువంటి మనుషులు లయమైపోతారు. ఈ లోకంలో ఉన్నటువంటి ఎంత విలువైనటువంటి బిల్డింగ్స్ అయినా, ఎంత విలువైనటువంటి ధనమైన, అది ఎంత గొప్పదైనా సరే అదంతా ఒకానొక దినమందు శిథిలమైపోతుంది. శిథిలము కానటువంటిది, నిరంతరం నిలిచేటువంటిది, నిష్ఫలము కానటువంటిది ఏంటంటే దేవుని నోట నుండి వచ్చినటువంటి ఆయన మాట. అదే దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆయన సజీవమైనటువంటి వాక్యం అని చెప్పుకోవచ్చు. కనుక ప్రతి విశ్వాసలో లేదంటే దేవుని మూలముగా పుట్టినటువంటి వారిలో ఏముండాలి అంటే అక్షయమైనటువంటి దేవుని వాక్యం ఉండాలి. ఆ వాక్యం మనలో ఉంటే ఏం జరుగుతుందండి అంటే కార్యసిద్ధిని కలగజేస్తుంది. ఏ రీతిగా ప్రవర్తించాలి, ఏ రీతిగా నడవాలి, ఏ రీతిగా ఫలించాలి, ఏ రీతిగా మనం వృద్ధి చెందాలి అనేటువంటిది దేవుని వాక్యం నీలో ఉంటేనే కానీ నీకు అర్థం కాదు. ఎలా నడుచుకోవాలో, ఎలా ప్రవర్తించాలో, ఎలా జీవించాలో సమస్తము కూడా దేవుని వాక్యం మనకి తేటతెల్లగా నేర్పిస్తూ ఉంది. కనుక నీవు ఫలించాలి, అభివృద్ధి పొందాలి అన్నా, పాపానికి దూరంగా ఉండాలి అన్నా, లేదంటే నువ్వు చేసే కార్యములను బట్టి ఏది మంచి ఏది చెడో తెలుసుకోవాలన్నా, నువ్వు వాక్యం చదివితే, వాక్యం నీ హృదయంలో ఉంటే వాక్యమే నీకు నేర్పిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక దేవుని మూలముగా నేను పుట్టానండి అని చెప్పుకుంటున్నటువంటి ప్రతి వారు కూడా ఆయన బీజాన్ని లేదంటే అక్షయమైనటువంటి దేవుని వాక్యమును కలిగి ఉన్నవారుగా మనం ఉండాల. చాలా మంది క్షయమైపోయినటువంటి వాటిని గురించే, లేదంటే వాటిని సంపాదించుకోవటం కొరకే, వాటి కొరకే ప్రయాసపడుతున్నారు తప్ప నిరంతరం నిలిపేటువంటిది, నిరంతరం నిలిచేటువంటిది, నిరంతరం జీవింపజేసేటువంటి దేవుని మాటలను కానీ, నిత్య జీవం కలిగినటువంటి దేవుణ్ణి కానీ సంపాదించుకోవడానికి ప్రయాసపడటం లేదు. కనుక మనం దేనిని సంపాదించుకోవాలి అంటే క్షయమైపోయే ఈ భూమి మీద ఉన్నటువంటి క్షయమైపోయే వస్తువులను కాదు, క్షయమైపోయే ఈవులను కాదు, అక్షయమైనటువంటి వాటిని మనం సంపాదించుకోవాలి. ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెప్తుంది కదా, లోకాసు వార్త 12వ అధ్యాయము 33వ వచనాన్ని చదువుతామా? లోకాసు వార్త. ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పాను. 12:33 12:33 మీకు కలిగిన వాటిని అమ్మి
ధర్మము చేయుడి, పాతగిలిన సంచులను పరలోకమందు అక్షయమైన ధనమును మనం సంపాదించుకోవాలి. దేవునికి స్తోత్రం. ఈ భూమి మీద మనం ఎంత సంపాదించినా, దేనిని కూడబెట్టుకున్నా, ఈ భూమి మీద దేవుడు నరులారా తిరిగి రండి అనగానే నీ కలిగినవి, సంపాదించుకున్నవి, కష్టపడి ప్రయాసపడినవి అన్ని కూడా ఏమైపోతాయి? ఇక్కడే వదిలేయాలి. 150 సంవత్సరాలు బ్రతకాలని, 150 సంవత్సరాలు బ్రతకాలని ఎవరు? మైకేల్ జాక్సన్, మంచి పాప్ సింగర్ కదా, ప్రపంచాన్ని ఉర్రూతలోగించాడు. 150 సంవత్సరాలు బ్రతకాలని కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడంట. కానీ 50 సంవత్సరాలకే ఈ లోకాన్ని విడిచిపెట్టేశాడు. సంపాదించిన ధనము, కూడబెట్టిన ధనము, తన జీవితాన్ని, లైఫ్ని పెంచుకోవాలనుకున్నటువంటి ఖర్చు చేసిన ధనం అంతా ఏమైపోయింది? తన ప్రయత్నాలన్నీ ఏమైపోయాయి? జీవించాలి, చిరంజీవుడిగా జీవించాలనుకున్నాడంట. కానీ మధ్యలోనే తన ఆయుష్కాలను ముగించుకున్నాడు. జీవ మరణములు మన యేసయ్య స్వాధీనములో ఉన్నాయి. నరులారా తిరిగి రండి అని అంటే అది 20 సంవత్సరాలకైనా వెళ్ళిపోవచ్చు, 10 సంవత్సరాలకైనా వెళ్ళిపోవచ్చు. ఆయుష్కాలం ఇస్తే 80 సంవత్సరాలు అధిక బలంలోనే మనం ప్రవేశించవచ్చు. ఆయన చిత్తంలో ఉంది, మనలో మన చేతిలో ఏముంది? మన ప్రాణాన్ని పోసింది ఆయన, ఊపిరినిచ్చింది ఆయన. ఊపిరి తీసే హక్కు ఆయనకి తప్ప ఎవరికి కూడా లేదు, ఎవరికి లేదు. ఆయన సెలవు లేక ఏది కూడా ఎవరు కూడా మనల్ని ఏమీ చేయలేరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఎంతో క్లిష్టమైన పరిస్థితులు గుండా మనం వెళ్ళిపోయినప్పటికీ కూడా కొన్నిసార్లు డీప్గా ఇక చనిపోతాడని స్టేజ్లోకి వెళ్ళిపోయిన వారు కూడా ఒకసారిగా మరలా లేచి తిరిగి వస్తారు. కారణం ఏంటి? అది ఆయన చిత్తం. అది ఆయన చిత్తం అంతే. మనం అనుకుంటాం ఇంకా అయిపోయింది అనుకుంటాం, కానీ ఆయన చిత్తం అది. కొన్నిసార్లు బాగానే కనబడతారు, కానీ హఠాత్తుగా ఈ లోకాన్ని విడిచిపెట్టేస్తుంటారు కదా, అది కూడా ఆయన చిత్తమే. మనం ఏం చేయలేం దానికి. ఆ పిలుపుని అందుకొని ఆ స్వరాన్ని విని వాళ్ళు వెళ్ళిపోవడమే దేవుని దగ్గరికి. కనుక ఈ లోకంలో క్షయమైపోయిన వాటి గురించి ఎంత సంపాదించినా, ఎంత ప్రాకులాడినా, ఆ ధనం కొరకు ఎంత అవసరమైతే దేవుని మందిరాలు కూడా మానేసిన లేరా? నేను అందుకే చెప్పాను, మన సోదరికి కూడా చెప్పాను, ఇలాగ ఒక విషయం మీద మాట్లాడేటప్పుడు వద్దు, ఆ ఒక్క పూటకి మనం ఏం కోట్లని సంపాదించాం, తర్వాత ఆరాధన అయింది అది మధ్యాహ్నం పెట్టుకో, ఆ రావాల్సింది కూడా దేవుడు సమకూరుస్తాడు ఎలాగోలాగా నీకున్నటువంటి సమర్పణను బట్టి. అంతేగాని ఆ దినాన్ని మనం పోగొట్టుకుంటే, ఆ సమయాన్ని పోగొట్టుకుంటే మరలా నీ జీవితంలో తిరిగి రాదు. కనుక ప్రభునందు ప్రియులారా, మనం సంపాదించటం కొరకు, మనం కూడగొట్టుకోవడం కొరకు మనం ఎంత ప్రయాసపడినా, ఒక్కసారి ప్రభు పిలిచాడంటే, నరులారా తిరిగి రండి అని పిలిచాడంటే, నువ్వు కూడగట్టింది, సంపాదించింది అంతా ఎవరి వశం అయిపోతుంది? నువ్వు కూడగొట్టింది నువ్వు తినే తృప్తి పొందే పరిస్థితి ఉండదు. ఎవరో తినాలి, ఎవరో తృప్తి పొందాలి, అది కాదు కదా. అన్నపాన వస్త్రములు కలిగిన వారమై మనం తినడానికి తిండి, కట్టుకోవడానికి వస్త్రము, ఉండడానికి చక్కని ఒక కొంప, ఒక ఇల్లు ఉంటే చాలు కదా. నమ్మకంగా దేవుని కొరకు మనం జీవించగలిగితే, ఆదిమ సంఘములో విశ్వాసులు అలాగనే జీవించారు. వారు ఈ లోక సంబంధమైనటువంటివి, క్షయమైపోయేటువంటి వాటి గురించి వారు ప్రాకులాడలేదు. క్షయమైపోయే వాటిని సంపాదించుకోవడానికి వారు ప్రయాసపడలేదు. ప్రతి దినము మానక దేవుని సన్నిధిలో వారు కూడుకున్నారంటే కారణం ఏంటి? వారికి ఎంత సమర్పణ ఉంది. 2025 సంవత్సరం గతించిపోయి ఆఖరి దినాల్లో మనం ఉన్నాం. ఎప్పటికైనా మనకి సమర్పణ లేకపోతే అది నా ఆత్మస్థితిని కృంగదీసుకున్నట్టే, లోతైన అనుభవం లేనట్టే. ఇంకా మార్పు చెందకపోతే, ఇంకా పరిస్థితిని మార్చుకోకపోతే, ఇంకా సమర్పణలోనికి రాకపోతే, ఆ గడియ దాటిపోతే ఆ క్షణం నీది కాదు కదా. దాటిపోతే తర్వాత మరలా నువ్వు సరి చేసుకోవాలనుకున్న రాదు కదా ఆ గడియ. కనుక ప్రభునందు ప్రియులారా, దేవుడు మనకి ఇచ్చినటువంటి సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుంటూ, క్షయమైపోయే వాటిని గురించి ప్రాకులాడక, క్షయమైపోయే వాటిని గురించి పరుగులు పెట్టక, క్షయమైపోయే వాటిని గురించి అక్షయమైన వాటిని కోల్పోకుండా మనం ఏం చేయాలంటే, అవసరమైతే అక్షయమైన వాటిని కోసం
సంపాదించుకోవడం కోసం క్షయమైపోయేది, అది నీ జీవితంలో ఎంత విలువైనది వస్తువుగా నీ కనబడిన, విలువైనదిగా కనబడిన దాన్ని విడిచిపెట్టగలిగిన సమర్పణ నీకు ఉండాలి. ఆ మాట నేను చెప్పిన మాట మీకు అర్థమైందా? అక్షయమైనటువంటి వాటిని సంపాదించుకోవటం కొరకు క్షయమైపోయేది నీ జీవితంలో ఎంత విలువైనదిగా కనిపించినా దాన్ని విడిచిపెట్టడానికి నీకు సమర్పణ ఉండాలి. ఎందుకంటే ఈ లోకములో ఉన్నది అంతా కూడా ఏమైపోతుందని చెప్పాడు భక్తుడు, లయమైపోతుందని చెప్పాడు. ఈ లోకములో ఉన్నదంతయు గతించిపోతుంది. ఈ లోకములు ఎంత విలువైనదైనా, ఎంత గొప్పదైనా, చివరికి నువ్వు ఎంతో ఇష్టపడి సంపాదించుకుని నీ భార్య అని, నీ భర్త అని, నీ పిల్లలైనా వారు కూడా ఏమైపోతారు? ఒకరికి తెలియకుండా ఒకరు లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. చెప్పేసి వెళ్తాను, నేను వెళ్తాను, బాయ్ బాయ్ టాటా. ఏఏలు వచ్చేసాయి కదా, చచ్చిపోయిన ఫోటోలు తీసుకుని వెళ్ళి చెప్పేసి ఎవరు సడన్గా వెళ్ళిపోతారు. ఎవరెప్పుడు వెళ్ళిపోతారో తెలియదు. మనకి ఎంత ఇష్టమైంది అయినా, ఎంత సంపాదించుకొని దాన్ని కాపాడుకోవాలనుకొని మనం ప్రయాసపడిన అది ఎంత ఏమైపోతుందంటే, కనుక క్షయమైపోయే వాటి గురించి నీ సమయాన్ని ఖర్చు పెట్టద్దు. క్షయమైపోయే వాటి గురించి ప్రాకులాడద్దు. క్షయమైపోయే వాటి గురించి నీ ఆత్మీయ జీవితాన్ని భ్రష్టు పట్టించుకోవద్దు. ఎంతో ఉన్నతమైనటువంటి పరిచర్య చేయాల్సినటువంటి గెహజీ క్షయమైపోయే వెండి బంగారముల కొరకు పరుగులు పెట్టాడు. అక్షయమైన అభిషేకాన్ని కోల్పోయాడు. అక్షయమైన దేవుని ప్రసన్నతను కోల్పోయాడు. శాపగ్రస్తుడైపోయాడు. అందరూ అక్షయమైనటువంటి వాటిని గురించి వెతుకుతా ఉంటుంటే అననీయ సపేరాలు క్షయమైన వాటిని పట్టుకొని వాటి గురించి అబద్ధికులుగా మారిపోయి, అబద్ధికులు అందరూ ఎక్కడ ఉంటారు? అందుకే వారికి శాపం వచ్చింది, వారికి మరణం వచ్చింది. అబద్ధం అనేది చాలా చిన్న విషయం కాదు. అది ఈ చేతనైతే నిజం చెప్పు, లేకపోతే నోరు మూసుకొని ఉండు. పొరపాటున అబద్ధాలు ఆడేవో మనం అంటాం చిన్నప్పుడు నాలిక కోసేయడం కాదు, నరకాన్ని తీసుకుపోతాడు. నరకంలో ఉన్నది ఎవరో? ప్రకటన గ్రంథం 21:8 ప్రకారంగా నరహంతకులు, మాంత్రికులు, వ్యభిచారులు, దొంగలు, దోచుకొని వారు, పెరుకువారు, అసహ్యకులు, వ్యభిచారులు, అబద్ధికులందరూ, కొందరు కాదంట, అబద్ధికులందరినీ తీసుకెళ్ళి పడేస్తాడు అగ్నిగుండములో. వారికి దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ఈ క్వాలిటీస్ కలిగిన వాళ్ళందరూ కూడా వారికి ఉండే స్థానం ఎక్కడంటే నరకాగ్నిగుండంలో ఉండకూడదు. అననీయ సప్పేరాలు అనుకున్నారేమో, అంత ఆధ్యాత్మికమైనటువంటి అపోస్తుల యొక్క పరిచర్యలో వారు నడిపించబడుతున్నారు. అపోస్తుల బోధ వింటున్నారు. అపోస్తులు చెప్పినటువంటి ఉన్నతమైన ఉపదేశములు వారు కట్టబడుతున్నారు. కానీ ఐహికమైనటువంటి విచారం కనబడగానే వారికి ఏమైపోయింది? డబ్బు మీద ఆశ కలిగింది. ధనాన్ని కూడబెట్టుకొని అనుకున్నారు. క్షయమైపోయే వాటిని సంపాదించుకొని, క్షయమైపోయే వాటిని మనం పొందుకొని జీవించాలనుకున్నారు. కానీ క్షయమైపోయినటువంటి ఆ ధనంతో పాటు వారు కూడా కనుమరుగైపోయారు. ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఆ ఉపమానాలు 4 అంశాలు ఉన్నాయి. మొదటిది త్రోవ పక్కన పడినటువంటి విత్తనం అని, రెండవది రాతి నేలన పడినటువంటి విత్తనం అని, మూడవది ముండ్ల తొప్పల మధ్య పడినటువంటి విత్తనం అని, నాలుగవది మంచి నేలన పడిన విత్తనం అని. మొదటి రెండింటిని గురించి మనం కొన్ని విషయాలు మనం ధ్యానం చేసాం. ఈ మూడవది నేను చెప్పినటువంటి ఈ మాట ప్రకారంగానే, ఆ వాక్య ప్రకారంగానే ఆ మాట ఉంటది. అక్కడ మార్కు సువార్తలో 4వ అధ్యాయంలో 18-19 వచనాలు చూస్తే, ముండ్ల పొదలలో పడినటువంటి ఆ వాక్యం, ఆ విత్తనం యొక్క ఉపమానం గురించి ఆయన మాట్లాడుతూ అంటారు. ఆయన వీరు ఎలాంటి వారంటే, వారు వాక్యం వింటారంట గాని 18-19 4:18-19 వచనాలు, వీరు వాక్యం వింటారు గాని ఐహిక విచారములను, ధనమోసమును, మరి ఇతరమైన అపేక్షలను లోపల చొచ్చి వాక్యము అణిచివేయును గనుక
అది నిష్ఫలమగును. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్యాన్ని అణిచివేస్తాయి అంటే ఇవన్నీ కూడా ఏంటి అణిచివేస్తుంది? నువ్వు ఎంతో భక్తిగా ఉండాలనుకుంటావు, ఎంతో వైరాగ్యంగా ఉండాలనుకుంటావు, దేవుని కొరకు లేచి ప్రకాశించాలనుకుంటావు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. సూర్యప్రకాశ్ నిద్ర వస్తుందా? ముందుకు వచ్చి కూర్చో. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యం చాలా జాగ్రత్తగా వినాలి. ముండ్ల పొదలలో పడినటువంటి విత్తనమును ఎవరు పోలి ఉన్నారంటే వారు వాక్యం వింటారంట, ఫలించువారుగా ఉంటారంట. కానీ ఈ రీతిగా నేను జీవించాలి, వైరాగ్యంతో బ్రతకాలి, దేవుని కొరకు నేను లేచి ప్రకాశించాలి, దేవుని కొరకు సాధ్యమైతే దేనినైనా విడిచిపెట్టాలి అనే తీర్మానంతో వారు లేస్తారంట. కానీ లేచిన వెంటనే ఐహిక విచారాలు పట్టుకుంటాయి. ఇంకొక వాక్యం చెప్తుంది, ఐహిక విచారాలు, ధనమోసము, మరి ఇతరమైన అపేక్షలను వారు ఎదగకుండా, వారు ఫలించకుండా, వారు వాక్యమందు వేరుపారి స్థిరపడకుండా, వారు అభివృద్ధి పొందకుండా, ఆత్మీయతలు ఎదగకుండా ఐహికమైన విచారాలు చుట్టుముడతాయి. ధనమోసం అనేది వారిని పీడిస్తుంది. ఇంకా ఇతరమైనటువంటి అపేక్షలు కొన్ని ఉంటాయి. అవన్నీ కూడా ఏం చేస్తాయంటే ఆ విత్తనము లేదంటే ఆ వ్యక్తిని ఎదగకుండా, ఆత్మీయతలో అభివృద్ధి చెందకుండా, ఆత్మీయతలో బలపడకుండా ఆ వ్యక్తిని ఏం చేస్తాయంటే అణిచివేస్తాయి. వాక్యానుసారమైనటువంటి జీవితం లేకుండా, వాక్యానుసారముగా నడవకుండా, వాక్యములో ఫలింపు లేకుండా ఆ వ్యక్తిని ఏం చేస్తాయి? అణిచివేస్తాయి. ఈనాడు చాలా మంది వాక్యాన్ని వింటారు, వినిన వెంటనే తీర్మానాలు చేసుకుంటారు. ప్రభువా, నేను నీ కొరకలా బ్రతకాలయ్యా, నేను నీ కొరకలా జీవించాలయ్యా, నేను నీ కొరకలుగా బ్రతుకుతానయ్యా, నేను నా కుటుంబం నీ కొరకలా జీవిస్తామని ఎన్నెన్నో తీర్మానాలు చేసుకుంటారు. కానీ వారి జీవితంలో ఎదురైనటువంటి కొన్ని ఐహికమైనటువంటి, ఈ లోక సంబంధమైనటువంటి, క్షయమైపోయినటువంటి కొన్ని పరిస్థితులు వారిని కలవరపరిచినప్పుడు, వారిని కృంగదీసినప్పుడు వారు ఏమైపోతారంటే వాటి నిమిత్తమై వారు బలహీనులైపోతారు. ఎంతో బలంగా లేస్తారు, కానీ ఏమైపోతారు? ఒకసారి ఐహిక విచారాలు. ఏంటి ఐహిక విచారాలు? ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని అంటాడు కదా. ఐహిక విచారాలు. తిండి కోసం ఏం ధరించుకోవాలి ఈరోజు? ఐహిక విచారాలు, లోక సంబంధమైనటువంటి వాటి గురించి ఎవరైతే ఆలోచన కలిగి ఉంటారో, ఈ లోక సంబంధమైనటువంటి క్షయమైపోయినటువంటి వాటి గురించి ఎవరైతే ప్రాకులాడుతూ ఉంటుంటారో, ఇవన్నీ కూడా ఐహికమైనటువంటి సంబంధమైనటువంటి విచారాలు. ఏంట్రా అంత విచారంగా ఉన్నావు, ఏంట్రా అంత దుఃఖముఖంగా ఉన్నావని అడిగితే వాడు ఆత్మ సంబంధంగా, ఈరోజు దేవుడు నాతో మాట్లాడలేదు, ఈరోజు దేవుడు నేను దర్శించలేదు, దేవుని వాక్కు నాకు రాలేదని దుఃఖపడేవారు ఎంతమంది ఉన్నారు. ఈరోజు వాక్యం చదవకపోయినా పర్వాలేదులే, ఈరోజు ప్రార్థన చేయకపోయినా పర్వాలేదులే, ఈరోజు దేవుడు నాతో మాట్లాడకపోయినా పర్వాలేదులే అని అనుకొని సర్ది పెట్టుకొని వెళ్ళిపోయే క్రైస్తవులు ఉన్నారు. వాళ్ళ ముఖం నిండా నవ్వు ఉంటుంది, కానీ అది నిజమైన నవ్వు కాదు. నిజమైనటువంటి క్రైస్తవ విశ్వాసి ఎలాగుంటాడంటే, ఈరోజు ప్రభు నాతో మాట్లాడలేదు, ఈరోజు ప్రభు నేను చూడలేదు, ఈరోజు ప్రభు నేను కలుసుకోలేదు, ఈరోజు ప్రభు యొక్క దర్శనాన్ని నేను పొందుకోలేదని దుఃఖంతో ఉంటారు. అలాగే ఎప్పుడైనా ఎవరినైనా దుఃఖంతో ఉన్నప్పుడు వెళ్ళి ఎవరినైనా అడిగితే ఏం చెప్తారు? ఎందుకయ్యా అలా దుఃఖంగా ఉన్నావు, ఎందుకమ్మా అలా దుఃఖంగా ఉన్నావు అంటే ఏమంటారు? ఏవేవో కారణాలు చెప్తారు, రకరకాల కారణాలు చెప్తారు. నా పిల్లలు నాతో మాట్లాడలేదండి, అందుకే దుఃఖంగా ఉన్నానని. అదేంటది? ఐహికమైన విచారాలు, భూ సంబంధమైనటువంటి విచారాలు. నిజముగా మనం దుఃఖముఖంగా ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి అడిగితే ఎప్పుడైనా చెప్పగలిగామా? ఈరోజు నా ప్రభు నాతో మాట్లాడలేదు, ఈరోజు నా ప్రభు నన్ను దర్శించలేదు, ఈరోజు ప్రభుతో నేను ఒక వాగ్దానాన్ని పొందుకోలేదు, ప్రభుతో ముఖాముఖిగా మాట్లాడే స్థితిని కోల్పోయాను, అందుకే నాకు దుఃఖమని ఎప్పుడైనా చెప్పగలిగామా? దానిలో దుఃఖం ఉండాలా? దేవునికి స్తోత్రం. నీవు కనిపించని రోజునా నా కనులకు నిద్ర కరువాయెనే, నీవు కనిపించని
నీవు పెదవిప్పిన రోజున నీ సన్నిధి పచ్చిక బయలాయనే, నీ సన్నిధి పచ్చిక బయలాయనే. యేసయ్యా హృదయ స్పందన విశ్వమంతా హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఈ లోకము దాని ఆశలు గతించిపోతాయి. ఈ లోకములో ఉన్నదంతా కూడా క్షయమైపోతుంది. ఆఖరికి ఈ లోకములు ఎంత విలువైందో మనకు కనబడొచ్చు, కానీ దాన్ని పొందుకోవాలని ప్రయాసపడినా చివరికి ఆ ప్రయాసం అంతా కూడా వ్యర్థమైపోతుంది. కనుక దాని వలన కూడా మనకి ఏది ప్రయోజనము లేదు. కనుక ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యం చెప్పినట్లుగా ఈ భూ సంబంధమైన వాటి కొరకు వాక్యం చెప్తుంది కదా, కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకండి, భూ సంబంధమైన వాటి యందు మీరు మనస్సు పెట్టొద్దు. ప్రైజ్ గాడ్. చాలాసార్లు ఈ వాక్యం విన్న తర్వాత కూడా నీకు అనిపించవచ్చు, నిజమే నేను ఈ రోజు నుంచి ఇలా బ్రతకాలనుకుంటాను. ఒకవేళ అలా రాకపోయినా దేవునికి స్తోత్రం, ఒకవేళ వస్తే దేవునికి స్తోత్రం. కానీ అస్థిరపడాలి. మళ్ళీ ఎక్కడి నుంచి మళ్ళీ వెళ్ళిన తర్వాత నీకు ఐహికమైనటువంటి విచారాలు కనబడినప్పుడు వాటికి దాని యొక్క ప్రలోభానికి నువ్వు లొంగిపోతే నీ సమర్పణ అంతా పోయినట్టే, నీ త్యాగం పోయినట్టే. ఎదుగుతున్నట్టుగా ఎదుగుతున్నావు, కానీ ఇవన్నీ ముండ్ల తప్పల్లాగా నేను ఎదగకుండా ఏం చేస్తున్నాయి, అణిచి వేస్తున్నాయి. నీ వాక్యములో దేవుని వాక్యం, లేదంటే అక్షయమైన దేవుని వాక్యం అనే బీజం నీ హృదయంలో ఉంటే నీ జీవితాన్ని స్థిరపరుస్తుంది. ఇటువంటి పరిస్థితులు నీ జీవితంలో ఎదురైనా వాటి ప్రలోభాలకి నువ్వు లొంగిపోకుండా, నువ్వు బలహీనమైపోకుండా. చెప్పాను కదా, ఇప్పుడు వారు దుఃఖముఖంగా ఉన్నారంటే దేన్ని బట్టి ఉంటారు? దేవుని వాక్యాన్ని బట్టి, దేవునితో సావాసం చేయలేని కారణాన్ని బట్టి, దేవుడు నాతో మాట్లాడలేదు అనేటువంటి విధానాన్ని బట్టే తప్ప ఈరోజు ఏం తినాలి, ఈరోజు ఏం తాగాలి, ఈరోజు ఏం తిండి దొరకలేదండి, అనుకోండి బిర్యానీ దొరకలేదండి, ఇది కాదు. ఇది మంచి వస్త్రాలు వేసుకోవాలని అనుకున్నాను, కానీ మంచి వస్త్రం దొరకలేదండి, అందుకే ముఖం మార్చుకున్నాను, కాదు. ఇవన్నీ ఐహికమైనటువంటి విచారాలు. వీటికంటే గొప్ప గొప్ప దేవుడు మనకి ఇవ్వగలడు. కానీ మనం వెతకాల్సింది, మనం చూడాల్సింది మన పోషకుడైన మన ప్రభు వైపే. ప్రైజ్ గాడ్. కనుక ఈ భూ సంబంధమైనటువంటి ధనము కానీ ఐక్యమైనటువంటి విచారాలతో కూడినటువంటి ఈ పరిస్థితులు ఏదైనా మనం కూర్చుకున్నవన్నీ కూడా ఒకానొకప్పుడు నాశనం అయిపోతాయి, క్షయమైపోతాయి. క్షయము కానటువంటిది, అక్షయమైనటువంటిది మనం పరలోకంలో సమకూర్చుకోవాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. రెండోదిగా అంటుంది కదా యోహాను సువార్తలో 6వ అధ్యాయం 27వ వచనాన్ని కూడా చదువుదామా? యోహాను సువార్త 6:27. క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడు గాని నిత్య జీవమును కలుగజేయు దేవుని వాక్యము కొరకే కష్టపడాలి. ఆమేన్, హల్లెలూయా. చాలా మంది అక్షయమైనటువంటి వాటిని కూర్చుకోవడం మానేసి క్షయమైన వాటిని కూర్చుకోవడానికి వెళ్తా ఉన్నారు. ఈ క్రిస్మస్ సీజన్ అంతా చూడండి, ఎక్కడైనా ఉన్నతమైన ఉపదేశాలు కనబడుతున్నాయా? ఎప్పుడు గొల్లవారు వచ్చారు, జ్ఞానులు వచ్చారు, ఇంకేంటి దోత కనిపించింది. వారికి అర్థం అవ్వాలండి, పైపైన కాదు, లోతైన ఉపదేశం చేయాలి. లోతైన ఉపదేశం చేయాలి. ఏదో ఒక దేవుని మాటని వారికి అందచేయాలి. ఇంకా పైపైన పాలు తాగిన వారిలాగానే ఉంటారా? బలమైన ఆహారం తినరా విశ్వాసులు? అపోస్తులు ఏం ప్రకటించారండి? ఉన్నతమైన ఉపదేశాలు బోధించారు. దేవుని వాక్యాన్ని పైపైన చెప్పాల్సింది ఎవరికంటే కొత్తగా వచ్చిన వాళ్ళకి. స్థిరపడిన తర్వాత విశ్వాసులకి పైపైన కథలు చెప్పడం కాదు, లోతైన మర్మాలు చెప్పాలా, లోతైన ఉపదేశాన్ని బోధించాలి.
దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ప్రభునందు ప్రియులారా, దాన్ని వినడానికి ఇష్టపడాలి. అయ్యా ఏదో చెప్పారయ్యా, ఇష్టం మాకు అర్థం అవ్వలేదండి అంటే అది చెప్పిన సేవకుని లోపం కాదు, విశ్వాస లోపం. అంటే నువ్వు ఇంకా అంత ఆత్మీయతలోనికి, అంత లోతైన అనుభవంలోనికి నువ్వు వెళ్ళలేదు. ఇంక యెహోవా నా కాపురి, నాకు లేం కలగదు అన్ని దగ్గర ఉండిపోయావు. ఇంకా లోపలికి వెళ్ళాలా, లోపలికి వెళ్ళాలా. గాఢాంధకారం లోయలో సంచరించినను అలాగే లోపలికి వెళ్ళిపోవాలి నువ్వు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పైపైన కూర్చొని ఎన్ని మాటలని చెప్పుకోవచ్చు, లోపలికి వెళ్తేనే రూపాంతరం చెందబడతావు. వాక్యము చేత ఉదక స్నానం అంటే ఏంటి? పైపైన చలికొని వచ్చేయడం కాదు, చిలకరింపు కాదు, మునిగి తేలాల. దేవునికి స్తోత్రం. పాదాల కొలత సరిపోదయ్యా, మోకాల లోతు. పాదాల కొలత సరిపోదయ్యా, మోకాల లోతు సరికాదయ్యా. ఈతల మునిగి లేవాలయ్యా, ఈతల మునిగి తేలి తేలి ఆడాలయ్యా. రండయ్యా బోధకుడా, ఎండని జీవ నదిలాగా, ఎండని జీవ నదిలాగా. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, పైపైన స్నానాలు కాదు మనం చేయాల్సింది, ఉదక స్నానం. స్నానం సంపూర్ణంగా చేసుకొని రావాలి, పరిశుద్ధపరుచుకొని రావాలి. సర్వమైనటువంటి మురికంతా పోగొట్టినట్టు చక్కగా ఒళ్ళంతా చక్కగా పాముకొని మురికి పోయినట్టు రావాలి. చాలా మంది వచ్చేస్తుంటారు, ఇలాగ వెళ్ళి అలాగ వచ్చేస్తారు. ఏడు చేశారు స్నానం, ఏడు చేసే స్నానం ఒక 5 నిమిషాలు చెయ్యాలి కదా. ఒళ్ళు పాముకోవాలి కదా, ముఖం పాముకోవాలి కదా, మురికి పోవాలి కదా. ఉదక స్నానం దేనితో ఉదక స్నానం? వాక్యముతో ఉదక స్నానం. దేవుని ఎదుట మనము మహిమ కలిగిన వారిగా నిలవబెట్టేది ఏంటంటే దేవుని వాక్యము చేత ఉదక స్నానము మనం చేయబడాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఉంటది కదా వాక్యం. చదువుదాం ఒకసారి మాటని. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 27వ వచనం. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించి అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్యము చేత ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకే దాని కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, మనం పరిశుద్ధులుగా ఉండాలని, పరిశుద్ధపరచబడాలని, నిర్దోషులుగా నిరపరాధులుగా దేవుని ఎదుట నిలవబడాలని దేవుడు వాక్యము చేత ఉదక స్నానానికి దేవుడు మనకి ఉదక స్నానం చేయించాడు. వాక్యము చేత అంటే యేసు రక్తము చేత మనము కడగబడ్డాము. మన స్నానం ఏంటి? దేంతో? మనకి యేసు రక్తము చేత. వాక్యం అంటే యేసుక్రీస్తు ప్రభువారు. వాక్యము చేత ఉదక స్నానం అంటే యేసయ్య కాల్చిన రక్తము చేత మనం పవిత్రపరచబడతామని, పరిశుద్ధపరచబడతామని, నిరపరాధులుగా నిర్దోషులుగా దేవుని ఎదుట నిలవబడతామని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. కనుక మనం నిర్దోషులుగాను, నిరపరాధులుగాను, పాపము చేయని వారిగాను మనం ఉండాలి అంటే దేవుని వాక్యం అనే వాక్యము చేత మనం ఏం చేయబడాలి? ఉదక స్నానము చేయబడాలి. పైపైన కడుక్కొని వచ్చేయడం కాదు. పైపైన భక్తి అంటే ఏంటంటే ముండ్ల పొదల్లో పడిన విత్తనం లాంటిది. పైపైన భక్తి ఏంటంటే రాతి నేల మీద పడినటువంటి విత్తనం లాంటిది. పైపైన భక్తి ఏంటంటే త్రోవ పక్కన పడిన విత్తనం లాంటిది. ఇటువంటి భక్తి కాదు మనకి, మునిగి తేలిపోవాలి. హల్లెలూయా. మనం మునగాలి, లోతుగా వెళ్ళాలి. ఆయన పిలిచినప్పుడు ఎగిరిపోవాలి ఆయనతో పాటు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కదా, వాక్యము చేత ఉదక స్నానం చేయించాడట. ఈనాడు మనకు ఉపదేశాలు, ఉన్నతమైన ఉపదేశాలు, లోతైన ఉపదేశాలు మనకు కావాలి.
ఎప్పుడు యేసుప్రభు పుట్టాడు, వంశావళి, దూత వచ్చేది, జ్ఞానులు వెళ్ళారు, ఇది కాదు. అది అందరికీ తెలుసు. పోలం అంటే ఏంటి, బంగారం అంటే ఇవి 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 ఎంతకాలం చెప్పుకొని బతుకుతాం? ఏదో క్రొత్త విషయాన్ని దేవుని సన్నిధిలో ధ్యానం చేయాలా, ఒక క్రొత్త పదార్థాన్ని తీసుకొని రావాలా బయటికి. దేవునికి స్తోత్రం. ఉపదేశం చేయాలి. దేవుని దగ్గర నుంచి ఒక మాటను పట్టుకొని వచ్చి ఒక క్రొత్త మాటని చెప్పుకోవాలి. దాన్ని వినటానికి విశ్వాసులు ఈరోజు ఏదో క్రొత్త విషయం. రోజు తిన్న బిర్యానీ తింటే ఏముంటుంది, ఈరోజు కొంచెం మొగలై బిర్యానీ మారిస్తే అంటే ఒక వెరైటీ, కొంచెం లోతుగా. అలాగే రోజు ఉన్నటువంటి మాట కాదు, ఒక ఉపదేశాలు మారుతూ ఉంటుంటే, లోతుగా వెళ్తూ ఉంటుంటే దాన్ని గ్రహించే స్థితి నీకు ఉండాలి. దాన్ని గ్రహించే స్థితి నీకు ఉండాలి. కనుక ప్రభునందు ప్రియులారా, అక్షయమైనటువంటి దేవుని వాక్యము చేత మనం కడగబడాలి. ఉదక స్నానము చేయబడాలని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. కనుక ఈ ఐహిక విచారాలను చూసి మనం కలవరపడకూడదు, కృంగిపోకూడదు. ఇక్కడ ఇంకో మాట చెప్పుకున్నాం కదా, 6:27 ఏమనుంది, క్షయమైపోయే వాటి కొరకు మీరు ఎలా కష్టపడుతున్నారు? యోహాను 6:27. దాని గురించి కష్టపడద్దు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పైన బోధ గురించి నువ్వు కష్టపడిపోయి ఇటు పరుగులు ఎట్టొద్దు. దానిలో నీకు జీవం లేదు, దానిలో నీకు మేలు లేదు. అటువంటి పైన బోధలు నిన్ను రూపాంతరము చెందనివ్వవు. నువ్వు రూపాంతరపరచబడాలి అంటే, పరిపూర్ణులుగా మారాలి అంటే ఉన్నతమైన ఉపదేశంలో నువ్వు నిలవాలి, అపోస్తుల బోధలో నువ్వు నిలవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక అది ఆ ఉపదేశం ఎక్కడ దొరుకుతుందంటే, ఎవరిస్తారంటే ప్రభువే మనకిస్తాడు. ఆమేన్. ఆత్మ సంబంధమైనటువంటి సంఘములోనే ఉన్నతమైన ఉపదేశాలు నీకు దొరుకుతాయి. మోకరించడం చేత కాదు, స్తోత్రం చెప్పడం చేత కాదు, క్రమమైన భక్తి చేయడం చేత కాదు, దొరకదు అక్కడ. ఆత్మ సంబంధమైనటువంటి సహవాసములో లోతైన అనుభవాలు ఉంటాయి, ఉన్నత ఉపదేశాలు ఉంటాయి. కన్నీరు కార్చటం, అనేకుల కొరకు ప్రార్థించటం, ఉన్నతమైన ఉపదేశాల ప్రకారంగా జీవించటం, ఇవన్నీ కూడా అపోస్తుల బోధ కలిగిన సంఘములోనే, అపోస్తుల పరిచర్యలోనే అవి మనకి లభ్యమవుతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక అక్షయమైనటువంటిది ఎవరిస్తారంటే ప్రభువే ఇస్తాడు. ఏంటి ఇచ్చాడు? అక్షయమైంది ఆయన వాక్యాన్ని మనకి ఇచ్చాడు. మూడవదిగా మనం చూసుకుంటే పేతురు రాసిన మొదటి పత్రిక 1:4 చదువుదామా? 1వ వచనం, 1వ అధ్యాయం 4వ వచనం. మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైనా స్వాస్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేశాడు. హల్లెలూయా. ఈ తిరిగి జన్మింపజేసింది ఎందుకంటే, రక్షణ పొందిన ఓ సహోదరుడా, సహోదరి, నీ కొరకేముంది? అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనిది స్వాస్థ్యం నీ కొరకు ఉంచాడు. రక్షణ పొందిన వాళ్ళకి ఎన్ని ఉన్నాయి చూసారా? మరి రక్షణ పొందిన వాళ్ళకి ఇవన్నీ దొరుకుతాయా? నీకు ఇవన్నీ కావాలి అంటే నేడే అనుకూల సమయం, నేడే రక్షణ దినం. నాకు ఆ స్వాస్థ్యం కావాలి. ఇది కాదు మన స్వాస్థ్యం, ఇది కాదు మన సొంత దేశం, ఇది కాదు మన సొంత ప్రదేశం. మనము యాత్రికులమును పరదేశులమునై ఉన్నాము ఈ భూమి మీద. మరలా మన సొంత ప్రాంతానికి వెళ్ళిపోవాలి, మన కన్నతండ్రిని మనం చూడాలి. నా సొంతమైన పరలోకము ఎప్పుడు చేయుచెదనో, నా సొంతమైన సౌందర్య సియోనులో నా ప్రియుడైన
యేసయ్యను రారాజుగానా నా కన్నులతో ఎప్పుడు చూస్తాను, రారాజుగానా కన్నులతో ఎప్పుడు చూచెదనో, నా సొంతమైన నా స్వాస్థ్యమైన పరలోకం, నా సొంతమైన యేసయ్య, నా స్వాస్థ్యమైన పరలోకము ఎప్పుడు చేరెదనో, నా సొంతమైన యేసయ్యను ఎప్పుడు చూచెదనో. హల్లెలూయా. ఇటువంటి నిరీక్షణ కలిగిన వాడు ఐహికమైన విచారముల యందు మనస్సు పెట్టడు. ఎల్లప్పుడూ కూడా ఇటువంటి భక్తిలోని నా సొంతమైన నా యేసయ్యను ఎప్పుడు చూస్తాను, నా స్వాస్థ్యమైన పరలోకాన్ని ఎప్పుడు అనుభవిస్తానని ఈ మనస్సు కలిగిన వాడు, ఈ అనుభవంలో నడిచిన వాడు, ఈ ఆత్మీయతలు నడిచిన వాడు ఐహికమైన విచారముల యందు మనస్సు పెట్టడు. ఇతరితర విషయముల యందు, అపేక్షల యందు మనస్సు పెట్టడు. ఆయన హృదయంలో వాక్యమే మండుతూ ఉంటుంటది కనుక ఇటువంటి ఐహిక విచారాలు ఎన్ని కలిసి వచ్చినా ఆ వ్యక్తిని అణిచివేయలేవు. ఆమేన్, హల్లెలూయా. కనుక ప్రభునందు ప్రియులారా, ముండ్ల పొదలలో పడినటువంటి విత్తనం ఎలాంటిదంటే ఫలించడానికి రెడీ అవుతుందంట, కానీ ఈ ఐహిక విచారాలు, ఈ ధనమోసము, ఈ ఇతరితర అపేక్షలు ఇవన్నీ కూడగట్టుకొని వచ్చి ముండ్ల పొదల్లాగా వచ్చి ఆ మొక్క ఎదగకుండా, ఫలించకుండా, అభివృద్ధి పొందకుండా, ఫలములిచ్చి చెట్టులా ఎదగకుండా అది ఏం చేస్తుందంటే చిన్నగా ఉన్నప్పుడే అణిచివేస్తుందంట. కనుక మనలను అణిచివేసే ఈ బాహ్య సంబంధమైనటువంటి కొన్ని పరిస్థితులు ఉన్నాయి కదా, ఐహిక విచారాలు ఉన్నాయి కదా, ఇంక ఇతర విషయాలు ఉన్నాయి కదా, వాటన్నిటిని కూడా మనం ఏం చేయాలి? అధిగమించి విజయాన్ని పొందాలి. అందుకని ప్రభు క్లియర్గా వాక్యం చెప్పాడు, ఐహిక విచారాలు అంటే ఒక ధనం బట్టే కాదు, ఒక లోక సంబంధమైన కొన్ని ఈవులను బట్టే కాదు, కుటుంబ పరిస్థితులను బట్టి కూడా కొన్ని అణిచి వేస్తూ ఉంటుంటాయి. అందుకని ప్రభు ఏమన్నాడు? నన్ను వెంబడించేవాడు తన తల్లినైనను, ఈ మాట అందరికి రావాలి, నువ్వు కండతో పెట్టకపోతే ఊరుకోను నేను. ఇది అపోస్తలుల బోధ, ఇది ఆ మాట రావాలి, అది కండతో పెట్టాలా. ఆ మాట రాకపోతే వేస్ట్ నువ్వు. ఇంకా ఆయన నిమిత్తము, నా నిమిత్తము చెప్పండి అందరూ. అలాగే అందరూ మూకముడు కాదు, అందరూ స్పష్టంగా అర్థమైపోవాలి మీరు చెప్పిన మాట. నా నిమిత్తము చెప్పండి. తల్లినైనను, తండ్రినైనను, భార్యనైనను, భర్తనైనను, పిల్లలనైనను విడనాడు వాడు నాకు పాత్రుడు కాడు. ఆమేన్. ఇది నీది ఒక సూత్రంలో మారిపోలేదు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క సూత్రం ఉంటుంది కదా, ఒక్కొక్క అజెండా ఉంటుంది కదా. దేవుని సన్నిధిలోకి వచ్చిన వాడు, ఆయన రాజ్యానికి నిజంగా చేరుకోవాలనుకున్నవాడు, మనం అనుకుంటాం కొన్ని బాహ్య సంబంధమైన అణిచివేస్తాయి అనుకుంటాం, మనం తెలియకుండా మన పక్కన ఉన్నటువంటి ఇవి కూడా అణిచివేస్తూ ఉంటుంటాయి. అందుకని ఆయన నిమిత్తము ఇటువంటివి నేను అణిచివేయాలని చూసినా నువ్వేం చేయాలి? అవసరమైతే విడిచిపెట్టాలి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అది క్లియర్గా చెప్పాడు. నా శిష్యుడిగా నువ్వు ఉండాలి అంటే, నువ్వు నాకు పాత్రుడిగా ఉండాలి అంటే విడిచిపెట్టాలి అంతే. ఎవరి నిమిత్తం? గడిచిన సార్ చెప్పాను, రాత్రి నేల మీద పడినటువంటి విత్తనం వాక్యము నిమిత్తమే వారికి అభ్యంతరము కలగగా విడిచి వెళ్ళిపోతారంట. అలాగ ఉండకూడదు. దేని కొరకైనా సరే, దేవుని కొరకు దేనినైనా సరే అధిగమించి నిలిచేవారిగా ఉండాలి. అవసరమైతే వాటిని విడిచిపెట్టి ప్రభువుని వెంబడించేవారిగా ఉండాలి తప్ప వాటిని అక్షయమైనటువంటి దేవుని విడిచిపెట్టి క్షయమైన వాటి కొరకు మనం పరుగులు పెట్టకూడదు. కనుక ప్రభునందు ప్రియులారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ముండ్ల పొదలలో పడినటువంటి విత్తనం ఎలాంటి వారంటే, వారు వాక్యాన్ని వింటారంటే కానీ
కానీ ఐహికమైనటువంటి విచారాలు, ధనమోసము, ఇంకేంటి ఇతరమైనటువంటి అపేక్షలు లోపల చొచ్చి వాక్యము అణిచివేస్తుంది, ఆ సమర్పణను అణిచివేస్తుంది, ఆ తీర్మానాలని అణిచివేస్తుంది. నువ్వు ఎదగకుండా, ఫలించకుండా, అభివృద్ధి పొందకుండా అది అణిచివేస్తుంది. వానికి బాహ్య సంబంధమైనటువంటి దానికి దేనికి కూడా నీవు లొంగకూడదు. నీలో ఏం నిలిచి ఉండాలి? అక్షయమైన దేవుని వాక్యమును బీజము నిలిచి ఉండాలి. నీవు దేవుని మూలంగా పుట్టిన వానివి గనుక ఆయన బీజము నీలో నాలో ఉండాలి. ప్రైజ్ గాడ్. కనుక ప్రభునందు ప్రియులారా, మనం ఎవరి సంబంధులుగా ఉన్నాం? మనము దేవుని సంబంధులమైతే ఆయన బీజం మనలో ఉంటది. ఏంటి ఆయన బీజం అంటే? అక్షయమైన దేవుని వాక్యము. ప్రైజ్ గాడ్. కనుక మనము దేవుని సంబంధులుగా ఉన్నామా లేమా? దేవుని సంబంధులుగా ఉంటే అక్షయమైన దేవుని వాక్యమని బీజం మనలో ఉంటది కనుక ఆ వాక్యానుసారంగా మనం నడుచుకుంటాం, వాక్యానుసారంగా మనం జీవిస్తాం, వాక్యమును బట్టి మనం ఫలించు వారిగా ఉంటాం, వాక్యము చేత ఉదక స్నానం చేయబడిన వారిగా ఉంటాం, వాక్యము చేత మనము పరిపూర్ణులుగా మార్చబడతాం. ఆయన వచ్చినప్పుడు ఆయన రాజ్యములోనికి నిందారహితులుగా, నిరపరాధులుగా, నిర్దోషులుగా, పరిశుద్ధులుగా ఆయన ఎదుటికి మనం చేరుకుంటాం. అట్టి కృపణ దేవుడు మనకి దయచేయును గాక. హల్లెలూయా.